లీజ్ ఇచ్చే అధికారం ఉంటుంది కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని పొడిగించడానికి ఈరోజు ఈ ప్రతిపాదన ద్వారా చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాం. మరి 2027 జూన్ జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతూ ఉంది. కొన్ని కోట్లాది మంది భక్తులు మరి గోదావరి పుణ్యస్నానం చేయటానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ నిధుల్ని ట్రాఫిక్ నిర్వహణ కోసం కానివ్వండి, వైద్య సదుపాయాల కోసం కానివ్వండి, లేదా కెమెరాస్ కానివ్వండి, గజ ఈతగాలం లోపలికి వెళ్తే ఏదైనా ప్రమాదం అంటే రకరకాల అంటే మెరుగైన సేవలు అందించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి. అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద పనులు, పరికరాలు, వాహనాలు, ఆధునికీకరణ సామాగ్రి మరియు మౌలిక సదుపాయాల కార్యకలాపాలను 4 ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడంలో రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ విజయవాడ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ 15th ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో కమిషన్ గ్రాంట్స్ అవి 31/3/2026తో దానికి ఉన్న సమయం ముగిసిపోతుండటంతో మరి డీజీ గారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషను, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వీళ్ళందరికీ కూడా ఈ పనులు నిర్వహించడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు రాటిఫై చేయడం జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా క్రియాశీలకంగా ఉన్న చేనేత కార్మికులకి మరియు వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి అదేవిధంగా ఆర్థికంగా వారికి వెసులుబాటు కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కెమికల్స్ వాటిని కొనుక్కోవడానికి కానివ్వండి, మరమగ్గాల రిపేర్ కానివ్వండి, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చేనేత కార్మికుల పట్ల ఎప్పుడు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉండే వ్యక్తి. మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 93,000 మందికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా 51,952 మందికి 200 యూనిట్లు మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వటం కానివ్వండి, దాదాపు 5,000 మందికి 7,212 మందికి అంటే మెగా పవర్ లూమ్స్ ఏదో అంటారు, పవర్ లూమ్స్కి అదేమో హ్యాండ్లూమ్స్, ఇదేమో పవర్ లూమ్స్ 7,212 మందికి 500 యూనిట్లు చొప్పున ఇప్పటికే వీరికి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ పథకం ద్వారా కూడా వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి, వారికి కావాల్సిన ముడి సరుకులు కొనుక్కోవటానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. 25,000 రూపాయలు ఇవ్వబడుతుందని చెప్పేసి నేతన్నల సేవలో భాగంగా ఇవ్వబడుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇదండి దీని ఫిగరు కరెక్ట్గా లేదండి నా దగ్గర. దాదాపు 60,000-70,000 మందికి వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. 50,000-60,000 మందికి 50,000. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం